కొట్టాల్సిన నువ్వు. హలో, నా ఇంటికి వచ్చి నాకు టైం ఇచ్చి నన్ను ఛాలెంజ్ చేసి నా భావం తీసుకెళ్ళావు కదరా. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ ఇంట్లో నీ చెల్లి నిశ్చితార్థం జరుగుతుంది. ఆ ఇంట్లో నుంచి ఎవడైతే ముందు బయటికి వస్తాడో వాణ్ణి నా మనుషులు నరికేస్తారు. తమ్ముంటే కాపాడుకో. శివానామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళాదయో సంస్మన్నాత్ పుంసాం సర్వదోజే మంగళం తావస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభాయేషాం ఇందీవర్స్య. వీళ్ళిద్దరూ చాలా తెలివిగా లవ్ మ్యారేజ్ ని అరేంజ్ మ్యారేజ్ అనుకునేలా చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ రెండు కుటుంబాలకి నచ్చింది కదా, చాలు. తాంబూలాలకి తమలపాకులు కొద్దిగా తెప్పించండి. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. మీరుండండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఉండు, నువ్వు వెళ్ళొచ్చేసరికి పెళ్లి కూడా అయిపోతుంది. నేను తీసుకొస్తాను, ఇప్పుడే వస్తాను. నువ్వు వెళ్ళిపోనాయా, నేను చూసుకుంటాను. వెళ్ళిపోనాయా. సంజయ్, తమలపాకు. అయ్యో, ఏంట్రా, ఏంటి గాయం, ఏమైంది? ఏం లేదమ్మా, ఏం లేదు. షర్టు నిండా రక్తం ఉంటే ఏమీ లేదంటావేంట్రా? అది రోడ్లో చిన్న ఎవరో రౌడీలతో గొడవ పడుతుంటే నేనే అడ్డుపడి ఆపానమ్మా. వాడు గొడవ పడుతుంటే నువ్వు ఆపావా, లేకపోతే నీకోసం వాడు గొడవ పడ్డా? ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతే ధ్రువంతేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం
ఆపే. నీ వాళ్ళంతా నువ్వు దుర్మార్గుడివి, నేను దగ్గరికి రానివ్వద్దని చెప్తున్నప్పుడల్లా నేను అతను అలాంటి వాడు కాదు, అతను మారాడు, అతను అర్థం చేసుకోండి మీ వాళ్ళందరితో బాధించాను. నువ్వు మారిపోయావని మీ అన్నయ్య నీ ఇంటికి వచ్చి తన కూతురు బర్త్డే పార్టీకి నిన్ను పిలిచాడు. ఆ క్షణం నేను ఎంత సంతోషించానో తెలుసా? నువ్వు మళ్ళీ ఇలా బజార్ రౌడీలా రోడ్ల మీద గొడవ పడుతున్నావని తెలిస్తే మీ అన్నయ్య ఎంత బాధపడతాడో ఆలోచించావా? ఎందుకురా నిన్ను నమ్మిన వాళ్ళందరినీ ఇలా మోసం చేస్తున్నావు? స్టూపిడ్. నిన్ను నీ వాళ్ళకి దగ్గర చేసి నీతో కలిసి బతుకుదాం అనుకున్నా చూడు. I'm also stupid. అమ్మా, నాకు ఎక్కువసేపు ఇక్కడ ఉండాలంటే చిరాగ్గా ఉంటుంది. నువ్వు త్వరగా వచ్చేయమ్మా. నువ్వేంటమ్మా ఇక్కడ? ఏంట్రా, ఏమైందిరా నీకు? అది బైక్ బ్రేక్ సరిగ్గా లేదు, స్లిప్ అయి పడ్డాను. నాకన్నీ తెలుసురా. అంజలి కూడా వెళ్ళిపోయిందటగా. ఇలా ఎంతమందికి దూరం అవుతావురా? అమ్మొచ్చిందా? మీరు బాగున్నారా? బాగానే ఉన్నాను. నువ్వు బానే ఉంటావు బే. నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ప్రేమగా చిన్నతో మాట్లాడి నీ పనులన్నీ చేయించుకు తప్పుతావు. నీ అవసరం తీరగానే చీదరించుకొని చేతులు దులుపుకుంటావు. అసలు నీ అంటోని మా జైల్లో కూడా చూడలేదురా. మర్యాదగా వెళ్ళు. వెళ్ళకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మహా అయితే నన్ను సెల్లోకి తీసుకెళ్ళి నాకు కుమ్ముతావు. నాకు కోపం వచ్చిందనుకో, రాయి తీసుకొని కోరితే తల బొక్క పడిపోద్ది. రాయ్ నేను చిన్న టైపు కాదు. నాకు గాని కోపం వచ్చిందనుకో, కత్తి తీసుకొని కసక్కిన పొడిచి పారిపోతా. ఎవరో చేసినవన్నీ నీ మీద వేసుకుని ఇలా బాధలు పడతావేంట్రా? నేను నిర్ణయానికి వచ్చానురా. జరిగినవన్నీ మీ నాన్నతో చెప్పేద్దాం అనుకుంటున్నాను. అనాథైన నేను తప్పు చేస్తేనే ఆయన అంత బాధపడ్డారు. ఇంట్లో వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే ఆయన అసలు తట్టుకోలేరు. చెప్పదమ్మా. బాగున్నావా అన్నయ్య? బాగున్నాడంట. నేను ముందే అడిగాను. చాలా బాగున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడంట. రామ్మా వెళ్దాం. నీకు ఉంటది నా చేతిలో ఎప్పుడు ఒకసారి. దొరుకుతారు నాకు రే. భోంచేద్దామా? కేసు పూర్వాపరాలు సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ఐపీసీ 307, 302 సెక్షన్ల క్రింద సదరు ముద్దాయి అయిన గాట్ల రంగనాథ్ ఉరఫ్ రంగాను ఉరి తీయవలసిందిగా ఈ కోర్టు తీర్పు చెప్పడమైనది. ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఫారిన్ పంపించు అని, విన్నావా? పెళ్ళం పిల్లల్ని చూసుకో, నీ సంగతి నేను చూసుకుంటానన్నావు. ఇప్పుడు ఏమైంది? దాన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. చూసుకో, నీ చెల్లెల్ని నువ్వే చూసుకో. ఇక దానికి ఎవరున్నారు?
సిఐ గారి చెల్లెలి పెళ్లి కార్డు ఇదిగోనా. నా చెల్లిని విధవం చేసి వాడి చెల్లికి పెళ్లి ఏర్పాట్లు చేస్తాడా? వాడి చెల్లి మెళ్ళో తాలి పడగానే దాని మొగుడిని లేపేసి ఆ సీఏ ఆ చిన్నగాడి చెల్లిని ముండమోయిస్తాను. ఒక చెల్లికి ఇలాంటి పరిస్థితి వస్తే ఒక అన్న ఎంత కుమిలిపోతాడో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. హలో సంజయ్, ఏరా కమిషనర్ గారిని తీసుకొస్తాను, ఏం చేస్తున్నావురా? టైం ఉంది కదా అని గిఫ్ట్ కొనడానికి వచ్చాను రా. ఇక్కడి నుంచి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఆయన తీసుకొస్తాను. ఓకే సర్లే త్వరగా రా. నన్ను మీరు కమిషనర్ ఆఫీస్ దగ్గర దింపేసి వెళ్ళి తర్వాత నేను పెళ్లి చూసుకుని అక్కడి నుంచి. ఇక్కడికి ఎందుకు వచ్చావరా? చెల్లి పెళ్లిగా తాతయ్య చూసి వెళ్ళిపోతాను. శుభమాన్ నా కూతురు పెళ్లి జరుగుతుంటే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? వెళ్ళిపోరా. దూరంగానే నిలబడి చూసి వెళ్తాను నాన్న, కాదనుకో. హలో, ఇది నా పెళ్లి. నీలాంటి వాళ్ళు ఇక్కడ రావడం నాకు ఇష్టం లేదు. వెళ్ళు. ఎక్కడికంటే అక్కడికి వచ్చి నన్ను ఎంతో బాధ పెట్టావు. కనీసం పెళ్ళైన సంతోషంగా చేసుకొని నేను చూస్తేనే నాకు అసహ్యం. వెళ్ళిపో. సంజయ్, ముందు వీడిని బయటకు గంటేరా. ఏరా, నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా? బయటికి వెళ్ళు. ఇంకా నిలబడి చూస్తావేంట్రా? పద. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఓం మహేశ్వర